రేవంత్ రెడ్డి గారు ఒక శపథం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఇంకా అధికారంలోకి రానియను, అదొక కళ అని చెప్తా ఉన్నారు. ఇంకో గొప్ప మాట ఏంటంటే అసెంబ్లీలో మేము ఓడగొట్టినాం, పార్లమెంట్లో మేము గుండుసున్న ఇచ్చినాం అంటున్నారు. అసెంబ్లీలో ఓడిపోవడానికి మీరు ఇచ్చిన దొంగ హామీలు, ప్రజలు మిమ్మల్ని నమ్మిరు, మీరు ఇచ్చిన దొంగ హామీలు హర్రాస్ పాటలు పాడినట్టు ప్రజల నెత్తి మీద 6 గ్యారెంటీల పేపర్లు రుద్దిరు. అది మోసమో దగ అని చెప్పి ప్రజలు అర్థం చేసుకురు. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లు అంటారా, 8 మంది ఎంపీలు గెలిచారు కదా, ఏడున్నారు మీ 8 మంది ఎంపీలు ఉన్నారా, చచ్చిపోయినరా? మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. కాటన్ ఈ పత్తి రైతులు ఏడుస్తూ ఉన్నప్పుడు సీసీఐకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు, రోడ్డు మీద ధర్నా చేయలే. ఉన్నారా, చచ్చిపోయారా మీ 8 మంది ఎంపీలు? ఇంకా జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. జూబ్లీ హిల్స్లో నిజాయితీగా మీరు గెలిచిరా? అది నైతిక గెలిపేనా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూసిరు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంది మార్బలం, పోలీసు దౌర్జన్యము, రౌడీయిజము అన్నీ చేసి దొంగ ఓట్లు వేపించి రిగ్గింగ్లు చేసి గెలిచిరు కదా. రాష్ట్ర ప్రజలను అడగండి, మీరు మాట్లాడేది కాదు. ఇంకా ముందు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో 12,706 సర్పంచ్ స్థానాలలో 8,332 గెలిచినామంటారా? మరి 4,000 చిల్లర బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది కదా. అధికారంలో మీరున్నారు, బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నప్పుడు మొత్తం 12,000కు పైగా మొత్తం మీరే గెలిచేది ఉండే. అవి 4,000 చిల్లర ఎందుకు గెలిచిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అక్కడ మీ ఫెయిల్యూర్ కనిపిస్తలేదా? పనికి మాలిన ముచ్చట్లు ఆపండి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్ దగ్గర మాట్లాడనికేనే బాగుంటాయి.